ఒక తమిళియన్ రూపొందించిన రూపాయి చిహ్నాన్ని తమిళనాడు సర్కార్ మార్చేసింది. 2009లో డిజైనర్ ఉదయ్ కుమార్ రూపాయి చిహ్నాన్ని రూపొందించగా, ఇప్పుడు ఆ సింబల్తో తమకు సంబంధం లేదని స్టాలిన్ సర్కార్ తేల్చి చెప్పేసింది. తమిళనాడు బడ్జెట్ మెటీరియల్లో ప్రభుత్వం రూపాయి సింబల్ బదులు తమిళ అక్షరం రూతో భర్తీ చేయడం వివాదానికి కారణమైంది. రూపాయి చిహ్నం ఇప్పుడు డీఎంకే, బీజేపీ మధ్య సరికొత్త వివాదానికి కారణం కాగా, రూపీ సింబల్ తయారు చేసిన డిజైనర్ హాట్ కామెంట్స్ చేశాడు. 2009లో జరిగిన పోటీలో రూపాయి చిహ్నాన్ని తమిళనాడుకు చెందిన వ్యక్తి ఉదయ్ కుమార్ డిజైన్ చేశాడని, ఆయన రూపొందించిన చిహ్నాన్ని ఇప్పుడు డీఎంకే సర్కారు పక్కన పెట్టాలని చూడటమేంటని స్థానిక బీజేపీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రూపాయి సింబల్ తయారీపై తాను గర్వంగా ఉన్నానని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది అన్నది వారికే తెలియాలన్నారు. ఒక డిజైనర్ తన పనిలో అలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, తనపై తమిళనాడు సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రభావాన్ని చూపబోదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తనకు అవమానం కలిగిందా అన్న ప్రశ్నకు ఆయన నో అని చెప్పారు. తాము చేసే డిజైన్లన్నీ సక్సెస్ కావని, కొన్నిసార్లు గుర్తింపు లభిస్తుందని, కొన్నిసార్లు ఎవరూ పట్టించుకోరని చెప్పారు. డిజైనర్గా అన్ని అంశాలను తాను సానుకూలంగా తీసుకుంటానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యతో తనకేం నష్టం కలగదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాను చేయాల్సిన పనులు ఆపబోనన్నారు. చిహ్నాన్ని రూపొందించే సమయంలో తన ఏకైక లక్ష్యం తనకిచ్చిన బాధ్యతను 100% పర్ఫెక్షన్తో చేయడం మాత్రమేనని చెప్పారు. రూపీ సింబల్ని విస్తృతంగా ఉపయోగించుకునేలా, సరళంగా ఉండేలా తాను ప్రయత్నించానన్నారు. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన టాస్క్ విజయవంతంగా చేయాలని భావించానని, అందరూ రూపాయి సింబల్ని తేలిగ్గా రాయగలిగేలా చేయాలన్న ఆలోచన తప్ప మరో అంశం తన బ్రెయిన్లో లేదన్నాడు. తాను రూపొందించిన రూపాయి సింబల్ ప్రభావవంతమైనదని, అర్థవంతమైనదని చెప్పాడు. ఈ రోజు జరుగుతున్న వివాదం గురించి తానేం మాట్లాడబోనన్నాడు. తమిళనాడు బీజేపీకి నాయకత్వం వహిస్తున్న కె. అన్నామలై కుమార్ గొప్పతనాన్ని ప్రశంసించారు. రూపాయి చిహ్నాన్ని ఒక తమిళుడు రూపొందించిన విషయాన్ని డీఎంకే తెలుసుకోకపోవడం విడ్డూరమన్నారు. డీఎంకే నిర్ణయం మూర్ఖత్వమని అన్నారు. అయితే డీఎంకే రూపాయి గుర్తుకు వ్యతిరేకం కాదని, తమిళ భాషను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోందని డీఎంకే స్పష్టం చేసింది. అయితే తాను మాజీ డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు కావడం కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని ఈ సందర్భంగా కుమార్ చెప్పాడు. కుమార్ పుట్టకముందే తండ్రి ఎన్. ధర్మలింగం ఎమ్మెల్యే. తమిళనాడులో హిందీ వివాదం గురించి కుమారు ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యబోనన్నాడు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీపై వివాదం గురించి అడగ్గా తాను కేవలం రూపాయి డిజైన్ గురించి మాత్రమే మాట్లాడతానని స్పష్టం చేశాడు. మిగతా విషయాలపై అనవసరంగా స్పందించనన్నాడు. కుమార్ ఐఐటి బాంబేలోని ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ నుండి విజువల్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ చేశారు. 2009లో రూపాయికి చిహ్నాన్ని రూపొందించడానికి జరిగిన జాతీయ పోటీలో విజేతగా నిలిచారు. కుమార్ రూపొందించిన చిహ్నాన్ని 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. ఆ సమయంలో రూపాయి సింబల్ ఎలా రూపొందించాను అన్నది కుమారు వివరంగా చెప్పాడు. రూపాయికి దేవనాగరి రా చిహ్నం తీసుకున్నానన్న ఆయన రోమన్ ఆర్ కలిపి గుర్తును తయారు చేశానని చెప్పాడు. తాను రూపొందించే గుర్తు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని భావించానని, భారతీయ సంస్కృతికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని తమిళం మాట్లాడే స్థానికులపై హిందీని విధించే విద్యా విధానం ఎన్ఈపీపై డీఎంకే పోరు సాగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్త లోగోను తమిళంలో షేర్ చేయడంతో వివాదం రాజుకుంటోంది. అయితే రూ అనేది తమిళ అక్షరమని, రాసేటప్పుడు ఉపయోగించే రూపాయి గుర్తుకు ప్రత్యామ్నాయం కాదని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. కేంద్రంతో భాషా యుద్ధాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే డీఎంకే ఇలా చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. తమిళనాడు సర్కార్ నిర్ణయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం మండిపడ్డారు. ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహిస్తోందని ఆమె తప్పుబట్టారు. ప్రాంతీయ భాషా దురభిమానాన్ని నివారించాలని ఆమె అన్నారు. సింబల్పై ఏదైనా ఆక్షేపణలు ఉన్నప్పుడు డీఎంకే ముందుగా ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించారు.